అంతర్ప్రపంచం ఛానల్కు స్వాగతం. ఈరోజు సబ్జెక్ట్ జ్ఞానోదయం, కె జగన్నాథం, కర్నూలు. జ్ఞానోదయం అనేది ప్రతి మనిషి యొక్క సహజ గుణం. అది ప్రత్యేకించి కొంతమందికే జ్ఞానోదయం వస్తుంది, మిగతా వాళ్ళకి రాదు అనేది లేదు. ప్రతి ఒక్కరిలో జ్ఞానోదయం కలగడానికి సంపూర్ణమైన అవకాశాలన్నీ ఉన్నాయి. అది సహజంగా ఇంటర్నల్గా ఉండేటువంటి గుణం. ప్రతి మనిషికి ప్రాణం ఏ విధంగా అయితే ఉంటుందో జ్ఞానం కూడా జ్ఞానోదయం కలగడానికి అవకాశం ఉన్నాయి. దీనికి ప్రత్యేకంగా కసరత్తులు చేసి, పాఠాలు నేర్చుకొని, ట్రైనింగ్ పోయి, కోచింగ్ పోయి, రీసెర్చ్ చేసి, తర్ఫీద్ అయితే జ్ఞానోదయం కలుగుతుందనేది పొరపాటు, రాంగ్. అది బుద్ధుడు ఏ తర్ఫీదు పొందలేదు. 6 ఏళ్ల పాటు అనేక ఆసనాలు, గీసనాలు, యోగా అనేక మంది దగ్గర తిరిగాడు, దేశాలు పట్టుకుని. కానీ తనకు జ్ఞానోదయం రాలే. ఎంత వృధా అనుకున్నాడు. చివరికి ఒక్కడే ఏకాంతంగా బోధి వృక్షం కింద బుద్ధగయలో 3 రోజుల పాటు రాత్రింబవళ్ళు నిద్రాహారాలు మాని కూర్చున్నాడు, తన శ్వాసను తను గమనిస్తూ. 3వ రోజు జ్ఞానం వచ్చేసింది. ఎక్కడ తిరగాల్సి పడలేదు. నీతో నీవు ఉండి నీ మనసును శూన్యం చేసుకుంటే నీ జ్ఞానోదయం అవుతుందని గమనించుకున్నాడు. శ్వాస మీద ధ్యాస పెడితే జ్ఞానోదయం అవుతుంది. అదేవిధంగా అనేక మంది, యేసు కూడా ఏ రీసెర్చ్ చేయలేదు. యేసు ప్రభు వేమన ఏ రీసెర్చ్ చేసి, పిహెచ్డి చేసి, పాస్ అయ్యి మార్కులు తెచ్చుకొని జ్ఞానోదయం పొందలేదు. రామకృష్ణ పరమహంస, పోతులూరి వీరబ్రహ్మం గారు, ఆయన కూడా చదువుకొని రీసెర్చ్ చేసి పుస్తకాలు పఠించి జ్ఞానోదయం ఆయన కలగలేదు. ఇప్పుడు చెప్పిన వీరందరూ కూడా చదివి కంఠాపాఠం బట్టి పెట్టి పరీక్షలు రాసి పాస్ అయి జ్ఞానోదయం పొందిన వాళ్ళు ఒక్కరు లేరు ఇందులో. అందరూ సహజంగా తమతో తాము జీవించడం వలన, తమ మనసును శూన్యం చేసుకోవడం వలన జ్ఞానోదయమైంది. మనసు సహజంగా జ్ఞానోదయం మనసులో ఉంది, కాబట్టి దాని మీద చెత్తంతా పేరుకొని పోయింది. నువ్వు మెల్లమెల్లగా చెత్తనంతా రిమూవ్ చేయాలి. ఎప్పుడైతే నువ్వు చెత్తను రిమూవ్ చేసి తొలగిస్తూ ఉంటాదో నీ అసలైన జ్ఞానం బయటకు వస్తుంది, వజ్రం బయటకు వస్తుంది. అదే జ్ఞానోదయం. నీవెవరో తెలుసుకుంటావు, ఏమి చేయాలో తెలుసుకుంటావు, ఎట్లా ప్రవర్తించాలో తెలుసుకుంటావు. కాబట్టి ఈ జ్ఞానోదయానికి ప్రత్యేకమైన ట్రైనింగు, కోచింగు, సెంటర్లు అనేది పొరపాటు. నువ్వు ఎంతగా జ్ఞానోదయం పొందడానికి ఎంత కసరత్తు చేసి దాంట్లో దిగి ఈత కొట్టి దాంట్లో పరిగెత్తుంటావో మరింత చిక్కుల్లో పడతావు. జ్ఞానోదయం కలగదు. హిమాలయాలు లేకపోతే జ్ఞానోదయం కలగదు. హిమాలయాల్లోనే జ్ఞానోదయం ఉంది, అక్కడికి పోతే జ్ఞానోదయం వస్తుంది అనే పాటైతే ఇప్పటికీ మన ఇండియాలో ఉండే ఈ 140 కోట్ల మంది క్యూ కట్టిండేవాళ్ళు ఎవరు అక్కడ ఏం జ్ఞానోదయం లేదు. నీవు కూర్చున్న చోటనే, మీ ఇంట్లోనే, నీ దగ్గరే, నీ అంతర్గతంలో, నీ ప్రపంచంలో జ్ఞానోదయం ఉంది. కాబట్టి నీ జ్ఞానోదయం కావాలంటే ఒకటి, మనసుకి బలి కావద్దు. నీ మనసుకు నువ్వు ఎప్పుడైతే బలి అయ్యావో నీ జ్ఞానోదయం కలగదు. అది అసాధ్యం. నీ మనసుకు నువ్వు బలి కాకుండా నీ మనసు పైన నువ్వు యజమానిగా ఉండు. మనసు చేసే ప్రతి పనిని గమనించు, ఎరుకుతో ఉండు, ఏకాంతంగా ఉండు. జ్ఞానోదయం సహజంగానే తనంతట తానుగా వస్తుంది. విశ్వంతో ఉండు, తనంతట తాను జ్ఞానోదయం వస్తుంది. మరి ఏకాంతంలో ఉంటే జీవన విధానం ఎట్లా? జీవిస్తూ ఏకాంతంలో ఉండు. ఏకాంతంలో ఉంటూ జీవించు. జీవిస్తూ ఏకాంతంలో ఉండు. ఏకాంతంలో ఉంటూ జీవించు. 2 సాధ్యమే. 2 వేరు కాదు. ఒక రూపాయి బిళ్ళకి 2 పక్కల బొమ్మ బోర్సు ఏ విధంగా ఉంటుందో 2 సాధ్యమే. ఆ 2 సాధ్యమైతేనే జీవితం. ఆ 2 బొమ్మ బొరుసు 2 ఉంటేనే ఆ రూక చెల్లుతుంది. చెల్లదు, అది చలామణి కాదు, ఎవరు వాడరు. ఇది డూప్లికేట్ అంటారు. కాబట్టి నీవు కూడా డూప్లికేట్గా జీవించొద్దు, ఒరిజినల్గా జీవించు. ఒరిజినల్గా జీవించాలంటే నీతో నువ్వు ఉండాలి. నీతో నువ్వు ఉంటే జ్ఞానోదయం సహజంగా ఆటోమేటిక్గా అది వస్తూ ఉంటుంది. నువ్వు రిసీవ్ చేసుకుంటావు. దానికి ప్రత్యేకమైన ఎలాంటి కోచింగ్ ఏమి అవసరం లేదు. నువ్వు ఏకాంతంగా ఉండే నీ మనసులో ఉండే చెత్తనంతా తొలగిస్తూ ఉండు. ఎప్పుడు తొలగిపోతుంది అది?
నువ్వు ఏకాంతంగా ఉంటే ఆ ఏకాంతానికి భయపడి నీ మనసులో ఉండే చెత్త తనంతట తానుగా పోతుంది. అంత భయపడే చెత్త. నువ్వు ఏకాంతంలో ఎప్పుడైతే ఉంటావో చెత్త ఆటోమేటిక్గా పోతుంది. చీకటి చాలా భయస్తురాలు, వెలుగు ధైర్యం. నువ్వు ఎప్పుడైతే స్విచ్ లైట్ వేస్తావో నువ్వు చీకటి మెల్లగా కిటికీలోంచి బయటికి తోయాల్సిన పని లేదు, సహజంగా ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అట్లనే నీ మనసులో ఉండే చెత్త కూడా నువ్వు ఏకాంతంగా ఉంటే చెత్త అంతా డిలీట్ కాకుండా శూన్యంలోకి వచ్చేస్తావు. ఆ శూన్యంలోనే నీ మనసు వజ్రంలాగా ప్రకాశిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.